హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా పరిగెత్తాలని ఉంటే, అట్లాగే ఏ వయసులో 30, 40లో కూడా మీరు నడుస్తుంటే లేదంటే మెట్లెక్కుతుంటే మోకాల్లో టక్ టక్ మన శబ్దాలొస్తుంటే, ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా మీరు చూడాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియాలోనే బెస్ట్ డాక్టర్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌తో ఇవాళ నేనున్నాను. డాక్టర్ విక్రమ్ బైరే, యశోద హాస్పిటల్స్, మన సికింద్రాబాద్ యశోదలో చేస్తారు. 12 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. ఇటలీలో ఫెలోషిప్, అట్లాగే కాంప్లెక్స్ ట్రామా, అట్లాగే స్పోర్ట్స్ మెడిసిన్‌లో కూడా స్పెషలిస్ట్ ఆయన. ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు. మరిక మోకాళ్ళ నొప్పులు లేదంటే ఆర్థోపెడిక్‌కి సంబంధించిన ఎలాంటి సమస్యకైనా అత్యద్భుతమైన, అత్యాధునికమైన పరిష్కారం తన దగ్గర ఉంది. కాబట్టి ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకునేందుకు ఇవాళ యశోదాకొచ్చాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామండి. థాంక్ యూ సో వండర్‌ఫుల్ మచ్. సార్. థాంక్స్. మనం చేసిన ఫస్ట్ ఎపిసోడ్‌కి ఎంత రెస్పాన్స్ అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్. చాలా హ్యాపీ. చాలామంది మన హాస్పిటల్‌కొచ్చారు, మీతో కలిసారు. మళ్ళీ మాకు ఫోన్ చేశారు. చాలా చాలా సంతోషం సార్. మాకు చాలా డౌట్లుండేవి. ఆయనతో మాట్లాడితేనే సగం డౌట్స్ పోయాయని చెప్తున్నారు మన వాళ్ళు. అండ్ చాలా హ్యాపీగా ఉన్నానండి. సార్ ఇంకా ఎందుకు హ్యాపీ అంటే మీ మదర్ కూడా వచ్చింది నన్ను యెస్. చూడడానికి. తనెప్పుడు భయపడతానమాట. ఎప్పటినుంచో అడుగుతున్నాం మేము. అవునవును. చేయించుకోమంటే అసలు చేయించుకోవట్లేదు. మీ ఇంటర్వ్యూ చూసింది. నా ప్రతి ఇంటర్వ్యూ తన ఇంట్లో ఉండి చూస్తది. ఆ! ఇది చూసి అప్పుడు ధైర్యం వచ్చింది. అరే! ఈ డాక్టర్ ఏదో బాగున్నాడురా వెళ్దాం. అవును. నా దగ్గరకొచ్చింది. నాకు యెస్. దగ్గరకొచ్చి నేను ఇట్లా మా అబ్బాయి టీవీ ఇంటర్వ్యూ చూసి వచ్చినా అని చెప్పింది. యెస్. అవును. చాలా బాగా చూసారు. మీ ఇంటర్వ్యూ మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో అందుకే ఇంకొంచెం చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా చాలా మందికి. సో అందుకనే మళ్ళొకసారి ఆళ్ళ డౌట్లు, సందేహాలు తీరుద్దాం. మన కామెంట్‌ల రూపంలో చాలామంది చెప్పారు. ఈ ప్రశ్నలను ఒకసారి అడగండి అని. సో షూర్. అందుకే మళ్ళొకసారి వచ్చాం సార్. షూర్. షూర్. సో ఏంటి సార్ అంటే 30 ఏళ్ల వయసులో కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ వాళ్ళకు కూర్చొని పనిచేసే వాళ్ళకి విపరీతమైన ఈ సయాటికా నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి సార్ ప్రాబ్లమ్? ఓకే. ఇది ఇప్పుడు యంగ్ ఏజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, హైబ్రిడ్ మోడల్స్ అని, వీళ్ళ వర్క్ స్ట్రెస్ కూడా ఎస్పెషల్లీ కార్పొరేట్‌లో పనిచేసేవాళ్ళు. యెస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే కంటిన్యూయస్‌గా 5 డేస్ 10 అవర్స్ వర్క్ చేయడమో, 12 అవర్స్ వర్క్ చేయడమో అయిపోతుంది. ఓకే. ఈ వర్క్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం గానీ, బయటికెళ్ళడానికి గానీ అవకాశం లేదు. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతారు. రైట్. లేదంటే బెడ్ పైన బ్యాడ్ పొజిషన్‌లో పడుకొని అవును. యూట్యూబ్ చూడడము, గేమ్స్ ఆడడము ఫోన్‌లలో ఇవన్నీ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా బ్యాడ్ పొజిషన్. ఓకే. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తెలియకుండానే మనము బ్యాడ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. అట్లనే వర్క్ చేస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి మేజర్‌గా నెక్, అప్పర్ బ్యాక్ పెయిన్స్, చేతులు గుంజడము ఓకే. ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఓపీ అంటే నేను చూసేది నెలలో అవును. ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ వీళ్ళే ఉంటారు ఐటీపీ. బా! వాళ్ళకి ఏంది అంటే ఫస్ట్ థింగ్ నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే వైటమిన్ డి లెస్ దాన్ 10 ఉంటున్నాయి. కొంతమందికి 3, 4 కూడా చూసా. కాల్షియం కాకుండా ఇప్పుడు వైటమిన్ డి ప్రాబ్లమ్ ఉన్నా కూడా నొప్పులా? చాలా మంచి ప్రశ్న అండి. వైటమిన్ డి అండ్ కాల్షియం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ అవుతాయి. ఎప్పుడైతే ఓకే. వైటమిన్ డి లో అవుతుందో కాల్షియం కూడా లో అవుతుంటుంది. ఎందుకంటే వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ అచ్చచ్చా! అండ్ ఓకే. కాల్షియంని తీసుకొని బోన్లో సేవ్ చేయడము, ఓకే. దాంతోనే బోన్ బిల్డ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో అదొక కాంప్లెక్స్ థింగ్ దాంట్లోకి వెళ్తే. ఓకే. సో వైటమిన్ డి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ కాల్షియం డిపాజిటింగ్ ఆల్సో ఇన్ ద బోన్స్. ఓకే. సో వీళ్ళు ఏమైపోయినారంటే సన్ ఎక్స్పోజర్ అనేది లేదు, అవును. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో వీళ్ళు ఈ టైంలో ఏమైపోతుంది మజిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. యెస్. దాని తర్వాత అది కంటిన్యూ చేస్తున్న కొద్దికి బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో వీళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫ్రీగా దొరికేది మీకు సన్లైట్ ఎక్స్పోజర్. ఓకే. సో ఒక 30 to 45 మినిట్స్ మీరు నడవకపోయినా పర్వాలేదు, ఆ ఎక్స్పోజర్లు ఉంటే అట్లీస్ట్ వైటమిన్ డి అనేది పెరుగుతుంది. ఓకే. దాంతో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే. ఇంకా 50% పొజిషన్ కరెక్ట్గా కూర్చోవడము, లేదు ఎవ్రీ 45 మినిట్స్ టు 1 అవర్కి లేచి కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడము ఇవన్నీ చేయాలి. ఓకే. ఇవన్నీ చేసుకుంటే మా దగ్గరకు రావడం కూడా అవసరం అవసరం ఉండదు లేదా? వాళ్ళకి. వీటిని టెక్నిక్ ఏదో అంటారు కదా! ఈ టెక్స్నెక్ ఇష్యూస్. సిండ్రోమ్ అంటాం. అచ్చచ్చా! అది ఎక్కువ ఫోన్ ఇట్లా పడేసి తల పడేసి ఓకే. దానిలో మునిగిపోవడము ఇట్లాంటివి చేస్తుంటారు. ఓకే. వాళ్ళకి పట్టేస్తాయి.
అదే కంటిన్యూ చేసినారు అనుకోండి, నెక్ కూడా అదే పొజిషన్ లోకి అవును, వెళ్ళిపోతుంది. నాకు కూడా ఇందులో సౌండ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు, ఇట్లా అన్నా సౌండ్స్ వస్తుంటాయి. మీరంటే ఇప్పుడు ఇంటర్వ్యూ టీవీలలో బిజీ ఉంటారు కాబట్టి మీకు కూడా టైం దొరకట్లేదు కానీ, ఎగ్జాక్ట్లీ. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, సన్లైట్ ఎక్స్పోజర్, ఓకే. దీంతో మీకు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఐటీ పీపుల్ వాళ్ళకి. ఓకే ఓకే ఓకే. ఇట్లా మెటికల్ విరుస్తాం కదా సార్, ఇట్లా టక్ టక్ అవునా. మని, దీంతో కూడా ప్రాబ్లమా? ఇది కూడా చాలా పెద్ద సమస్య కారణం అది అవుతుంటారు. చాలా మంది ఇట్లా చేసినప్పుడు సౌండ్స్ వచ్చినప్పుడు రిలీవ్ అవును, అవుతారు yes, అని అనుకుంటారు. అవును, బట్ దాంతో ఏంటి అంటే అది క్రానిక్ గా అయిపోయేసరికి దీని లోపల ఫ్లూయిడ్స్ ఉంటాయి ఫ్రీ మూవ్మెంట్ కోసం, Okay. సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే. అది చేసి 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 క్రానిక్ ఆర్థరైటిస్ అంటాం, అంటే అరుగుదల వస్తాయి దీంట్లో కూడా. ఓకే. దాని తర్వాత పెయిన్ వస్తుంది. సో అది మీరు వన్స్ ఇన్ వైల్ అయితే ఓకే, బట్ రెగ్యులర్ గా చేస్తే మాత్రం అరుగుదల అన్నది వస్తుంది దాంట్లో మై కూడా. గుడ్నెస్. ఇప్పుడు నేను ఈ మెడల నొప్పులు ఉంటాయి, ఎప్పుడు ఇలా అంటే టక్ టక్ మన సౌండ్ వస్తే రిలీఫ్ లాగా అనిపిస్తుంటది. సో ఇది కూడా ప్రాబ్లమేనా? ప్రాబ్లమే అది. రెగ్యులర్ గా చేయొద్దు. మీరు Oh. కంటిన్యూస్ గా రెగ్యులర్ గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మెడలో చేసుకుంటే ఇలాంటి Okay. ప్రాబ్లం రాదు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, రైట్. సో చాలా మందికి మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా మోకాల్లో టక్ టక్ మన సౌండ్ వస్తుంటది. అది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూనా? ఓకే, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు Sir. చాలా మంది అడుగుతారు ఇది. ఎప్పుడైనా కూడా మీకు ఆ సౌండ్ తో పాటు నొప్పి ఉంది అంటేనే ఇబ్బంది. ఓకే ఎందుకంటే చాలా మందికి హ్యాబిచువల్ గా సౌండ్స్ వస్తుంటాయి. ఓకే. సో మెట్లు ఎక్కుతున్నప్పుడు పెయిన్ లేకుండా ఓన్లీ సౌండ్స్ వస్తున్నాయి టక్ టక్ అని, అవును, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్. కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్, హామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే బట్ దాంతో పాటు నొప్పి ఉంది, టక్ టక్ సౌండ్తో పాటు నొప్పి ఉంది అంటే మాత్రం కొంచెం అరుగుదల సూచనలు ఉన్నట్టు. సో Okay. అప్పుడు మీరు మా లాంటి డాక్టర్స్ని కన్సల్ట్ అవుతే ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసి చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది చెప్తాను. ఇంకోటి సార్, చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు మెడికల్ షాప్లో తీసుకొని నొప్పులకి, ఈ బోన్ నొప్పులకి. అది సేఫేనా? అది మన ఇండియన్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందండి. అదే ఫస్ట్ కదా. థింగ్, ఎస్, ఎప్పుడైనా కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవద్దు. అవును పేషెంట్స్ ఏమైపోయినారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది లేదు. అవును, యాజ్ అ సర్జన్స్ మేము సర్జరీస్లో ఉంటాము, కొంతమంది పేషెంట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, కరెక్ట్. కొంతమంది 1-2 hours ఎక్స్ట్రా అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము సర్జరీ షెడ్యూల్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మేము స్టక్ అయిపోతాం సర్జరీలో, అవును, కొంచెం డిలే అవుతుంది ఫర్ వాట్స్ ఎవర్ రీజన్. సో పేషెంట్స్ వెయిట్ చేయలేకపోతున్నారు, లేదు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల వీళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటే అయిపోతుంది, కరెక్ట్. మెడికల్ షాప్ వాళ్ళకి తెలుసు కదా అని అనుకుంటారు. సో నేను ఏమంటానంటే అప్పుడప్పుడు ఓకే 1 or 2 టాబ్లెట్స్ తీసుకుంటున్నారంటే ఓకే, బట్ రీసెంట్గా మాది వరల్డ్ కిడ్నీ డే అయింది ఒక 1 week బ్యాక్. ఓకే మా డాక్టర్లు గ్రాఫ్స్ వేసి చూపించారు ఇండియన్ పాపులేషన్ ఎట్లా రీనల్ ఫెయిల్యూర్లోకి పోతుంది అనేది. అది చూసి షాక్ అయ్యాను నేను. అంటే ఆల్మోస్ట్ 30% పెరిగినాయి కిడ్నీ ఖరాబ్ అవ్వడం. బా. అది ఎందుకు అని తెలిస్తే ఇదే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయడము, ఓకే తెలియకుండా టాబ్లెట్స్ తీసుకోవడం అనేది. సో మా నెఫ్రాలజిస్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. ఓ మన వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్లో వాళ్ళు చెప్తుండే ఓకే. ఇట్లా అవుతుంది, బట్ మన దగ్గర టెక్నాలజీ ఉంది, బట్ పేషెంట్స్ ఇట్లా వాడుతున్నారు అన్నట్టు. సో అది తగ్గించుకుంటే బెటర్. ఓకే. అట్లాగే జిమ్ములు, చాలా మంది ఈ మధ్య జిమ్ములకు పోవడం అనేది బాగా పెరిగింది ఆ కల్చర్. అయితే దాంతోపాటు ఈ కండరాల నొప్పులు, వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునవును. వాటిని ఎట్లా డీల్ చేయాలి సార్? అది అది ఇప్పుడు ఈ మధ్యలో యంగ్స్టర్స్ ఏమైపోయిందంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూసేసి నేను 1 weekలో జిమ్ బాడీ పెంచుకోవాలి, Yes. నేను మంచిగా కనిపించాలి, అవును, అవన్నీ మంచిగా వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉన్నాయి కానీ అలా 1 week 10 daysలో నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలని చెప్పి వీళ్ళు హెవీ వెయిట్స్ ఎత్తడము, కరెక్ట్. జిమ్ ట్రైనర్ని పెట్టుకోకుండా సడన్గా పోయి ఎక్సర్సైజ్లు చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఇంజురీస్ అనేది చాలా కామన్. ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూసి ఇన్స్పైర్ అయితే పర్వాలేదు, ఓకే బట్ మీరు ఒకవేళ మంచిగా పొజిషన్లోకి వెళ్ళాలి, మంచి జిమ్ బాడీ ట్రైన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అథాంటికేటెడ్ వీడియోస్ చూడండి. ఓకే సెకండ్ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అంటే పుట్ ప్రాపర్ ట్రైనర్, ఒక మంచి Right. ట్రైనర్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకోండి. ఓకే దాని తర్వాత మీరు చేసుకుంటే పర్వాలేదు, బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మంచి ట్రైనరు లేదంటే అథాంటికేటెడ్ వీడియోస్ చూడడము. అది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వార్మప్స్ అంటాం. మీరు పోయి సడన్గా ఎక్సర్సైజ్లో నేను 10 kgs అవును. ఎత్తేస్తాను, డెడ్ లిఫ్ట్స్ చేస్తాను అంటే ఇలాంటి ఇంజురీస్ వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ 20-25 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ అంటాం. కరెక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే 2-3 ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. అంటే ఎట్లా అంటే వార్మప్ చేయకుండా 40 years ఆ టైంలో వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడడం, పరిగెత్తడం చేసి ఆయాసంతో చనిపోయారు ఒక 2-3. అవును, సో వార్మప్ అనేది అంత అది ఇంపార్టెంట్. చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు వార్మప్స్ చేయరు,
సడన్ గా పోయి ఆడతారు, కరెక్ట్. బాడీ తీసుకోలేదు అవన్నీ. సో వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు కూర్చున్న దగ్గర కూడా చేసుకోవచ్చు. చాలా మందికి అదే చెప్తాను నేను. నేను జస్ట్ 15 మినిట్స్ చేసుకున్న డైలీ సరిపోతుంది అది. వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది నిద్రలేసి కాళ్ళు కింద పెట్టగానే అరికాళ్ళల్లో భయంకరమైన పెయిన్ వస్తుంటుంది, నొప్పి వస్తుంటుంది. ఇదేంటి సార్ ఇది? దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ అంటామండి. ప్లాంటర్ ఫేషియాటిస్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. అంటే ఆర్థోపెడిక్స్లో మోస్ట్ కామన్ కండిషన్ అండ్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే అదే వస్తుంది, అదే తగ్గిపోతుంది. కాకపోతే డ్యూరేషన్ అనేది కొంతమందికి మారుతుంటుంది. కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. 6 మంత్స్ తర్వాత దాటిన వాళ్ళకి క్రానిక్ ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం. అలాంటి వాళ్ళకి మనం యూజువల్గా ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తుంటాను నేను. సో అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ లోపల ఉన్న హీల్లో కండరం అనేది పెరుగుతుంది. అది రెడ్గా అవ్వడము, వాపు రావడము అవి అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ స్టెప్ లో పెయిన్స్ అనేది వస్తుంటాయి. వాళ్ళకి స్కాన్ లో చూసుకుంటూ కరెక్ట్ ఆ స్పాట్ లో ఇంజెక్షన్స్ ఇస్తే వాళ్ళకి 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓన్లీ 5 to 6% పేషెంట్స్ కి మాత్రం ప్లాంటర్ ఫేషియా రిలీజ్ అని చేస్తాం, చిన్న ప్రొసీజర్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, సడన్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదు వెయిట్ ఎప్పుడు నేను తక్కువ ఉండే సడన్ గా పెరిగిన వాళ్ళకి, లేదు నేను ఎప్పుడు 1 hour కన్నా ఎక్కువ నించోలేదు బట్ ఇప్పుడు నించాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళకి చాలా కామన్. ఇవి చూసుకుంటే సరిపోతుంది. రైట్ సార్. ఇంతకుముందు మన కిడ్నీ గురించి ఒకటి మాట్లాడాం కదా సార్. ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ డి టాబ్లెట్లు కూడా చాలా మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసేసుకుంటారు. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా ఒక మాట విన్నా. నిజమా సార్? అట్లా వస్తుందా? అంటే ఏదైనా ఎక్సెస్ లో మంచిది కాదండి. సో ఒక సర్టెన్ క్రైటీరియాస్ అనేది ఉంటుంది. నెఫ్రాలజిస్ట్ చెప్పినా కూడా, మేము సర్టెన్ మంత్స్ వరకు వాడండి, లేదంటే ఆల్టర్నేటివ్ వాడండి. ఉమెన్స్ కి యూజువల్ గా ఇస్తాం మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత, నెలసరి ఆగిపోయిన తర్వాత వీళ్ళకి కాల్షియం లో అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి మనం కాల్షియం అనేది ఇస్తుంటాం యూజువల్ గా. అది ఆల్టర్నేట్ డేనో, రెగ్యులర్ గానో అట్లా చెప్తాం వాళ్ళకి. బట్ యంగ్ ఏజ్ లో అవసరం ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఏదన్నా ఎక్కువ చేయడం మంచిది కాదు. రైట్ సార్. ఇప్పుడు కొందరు మోకాలు నొప్పులు అనగానే అందరూ భయపడేది ఏంటంటే చిప్పలు మార్చేస్తారు, నీ రీప్లేస్మెంట్ అంటారు అని చాలా మందికి ఇదే పెద్ద భయం, ఫోబియా ఉంది. నిజంగా అట్లాగే చేస్తారా సార్? ఇప్పుడు మోకాలు నొప్పితో వచ్చిన వాళ్ళు సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఏజ్ గ్రూప్ వైజ్ చూడాలి. తర్వాత దేని వల్ల వచ్చింది, దెబ్బ తగిలి వచ్చిందా, లేదు సడన్ గా ఇంజురీ ఏమైనా అయిందా, లేదు వాతం ఏమైనా ఉందా అంటే రూమటైడ్ ఆర్థరైటిస్, లేదంటే ఏజ్ పెరగడం వల్ల వచ్చిందని ఆ కేటగిరీస్ చేసుకోవాలి. ఈ కేటగిరీస్ చేసుకున్నప్పుడు ఏ ఏజ్ లో వచ్చిందని చూస్తే వాళ్ళకి ఆ ఏజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ అరుగుదల అనేది మోస్ట్ కామన్ అండి మన ఇండియన్ పాపులేషన్ లో. బహుశా మనం కింద ఎక్కువ కూర్చుంటాం కాబట్టి అలాంటివి ఉండొచ్చు. సో దానికి స్టేజెస్ ఉంటాయి. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ముట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ప్రాపర్గా 80% మనకు తెలిసిపోతుంది ఏ స్టేజ్లో ఉన్నారు అన్నది. వాళ్ళ నడకలో కూడా తెలుస్తుంది మనకి. సో నేను పేషెంట్ లోపలికి వస్తున్నప్పుడే వాళ్ళ నడకను చూసే చెప్పగలుగుతాను. సో అంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు ఇప్పుడు. అంతే కదా. సో వాళ్ళకి ఎక్స్రే నించోబెట్టి, అంటే వాళ్ళు బరువు పడినప్పుడు వాళ్ళ అరుగుదల ఎంత ఉందనేది మనకు క్లారిటీ వస్తుంది. దానికి 4 స్టేజ్లు ఉంటాయి. 1, 2, 3లో యూజువల్ గా ట్రీట్మెంట్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే వెయిట్ తగ్గడము, లేదంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, గుజ్జుది జెల్ ఇంజెక్షన్స్ అంటాం, ఇలాంటివి ఇస్తుంటాం. స్టేజ్ 4 ఒక్కటే మాత్రం బోన్ ఆన్ బోన్, అంటే పైన బొక్క కింద బొక్క తాకుతుంది అని అర్థం. ఇది తాకుతున్నదంటే కార్టిలేజ్ అంతా పోయింది, పొర్ర అంతా పోయి బోన్ తాకుతుంది కాబట్టి వాళ్ళకి సివియర్ పెయిన్ అది ఉంటుంది. అలాంటి వాళ్ళకి అది ఇంకా ప్రొలాంగ్ చేస్తే బెండ్ అయిపోతుంటది. సో చాలా మంది నడుస్తున్నప్పుడు ఇలా నడుస్తుంటారు. అది చూస్తే మీకు తెలిసిపోతుంది. వాళ్ళు బహుశా వాళ్ళకి ఏం రీజన్ ఉంటుందో తెలియదు, బట్ వాళ్ళు డిలే చేసుకుంటూ ఒక సర్టెన్ స్టేజ్ లో ఫైనాన్షియల్ అదే రిజర్వేషన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అనుకుంటాము, బట్ వాళ్ళకి ఫియర్ అనేది ఉంటుంది. సర్జరీ అనే వర్డ్ తీసుకొచ్చినప్పుడు జనరల్ గా పేషెంట్స్ కి ఫియర్ అనేది ఉంటుంది. బట్ దేని వల్ల ఫియర్ అవుతుంది అన్నది కూడా వాళ్ళు మనకు చెప్తే దానికి మనం చెప్పగలుగుతాం వాళ్ళకి. సో అట్లాంటి. రైట్ సార్. అంటే ఇప్పుడు దీనిలో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అలాగే ఫుల్ నీ రీప్లేస్మెంట్ ఉంటుందా? ఎస్ అండి. సో ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అండి ఇది ఇంకా అవగాహన లేదు జనాలకి. ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ ఒకటే చేస్తారు అనుకుంటారు. మొత్తం తీయడం ఏమి ఉండదు. బేసిక్ గా పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏం లేదు. దీనిలో నేను రోబోటిక్స్ చేస్తాను కాబట్టి. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ లో ఏమవుతుంది అంటే, ఇది మోకాలు కదా సార్. సో ఈ మోకాల్లో పార్షియల్ నీలో ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ భాగం ఆఫ్ ద
ఒక భాగం Okay. భాగం మాత్రమే అరుగుదల ఉంటది అచ్చా అచ్చా అండ్ అచ్చా. మిగతా అంతా బాగుంటది. ఓకే సో 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటది. ఓకే ఆ 20% ఏదైతే అరిగిపోయిందో దాని వల్లే నొప్పి వస్తుంది. ఓకే సో అలాంటి వాళ్ళకి రోబోటిక్స్ యూస్ చేసి మనము ఓన్లీ ఈ భాగం ఓకే పార్షల్ partial replacement. ఓకే సో ఓన్లీ ఈ భాగం ఒక్కటే మార్చాం. 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంటుంది, కూల్ ఇంకేం టచ్ చేయం. ఓకే సో వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా అక్యూరసీ తోటి నడుస్తారు. అంటే Okay. నాకు ఏం అవ్వలేదు అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే ఓకే ఎందుకు అంటే 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంది వాళ్ళకి. అవును సో మనం కొత్తగా చేసినా కూడా ఏం తెలియదు. అవును బట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే ఈ భాగము మోకాలు చిప్ప కూడా అరిగిపోతుంది. ఓకే సో ఇలాంటి వాళ్ళకి టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ లో ఈ భాగం కట్ చేసి కొత్తది వేస్తారు అనుకుంటారు. అవును అవును అలా ఏమి ఉండదండి. చిన్న భాగం పుర్ర ఏదైతే పోయిందో ఆ పుర్ర మాత్రమే తీసేసి దాని ప్లేస్ లో వేరే ఇంప్లాంట్ పెడతాం. సో బోన్ కట్ అనేది మినిమల్ ఉంటుంది. ఓకే సార్ ఇంకొక డౌట్ చాలా మందికి ఏంటంటే ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే అది సక్సెస్ కాదు ఆపరేషన్, ఏదో అప్పటి వరకు చేశారు మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది అని ఒక అపోహ కూడా ఉంది చాలా లేదండి, ఇప్పుడు పార్షల్ నీ రిప్లేస్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేటగిరీ ఓకే సర్జరీ అనేది రైట్ టైంలో రైట్ సర్జన్ చేతిలో జరిగితే ఈజీగా 10-15 years వస్తుంది. సూపర్ ఓకే సో ఇప్పుడు మేము రీసెంట్గా 65 year మేల్కి చేసాం. ఓకే 65 year మేల్కి చేసాం ఎందుకు అంటే ఓన్లీ ఒకటే భాగం అరిగిపోయింది, మిగతా 80% మంచిగా ఉంది. సో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అచ్చా 45 years వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అది ఎందుకు చేసాము, వాళ్ళకి కీలవాతం అంటే రుమటెడ్ ఆర్థరైటిస్. అచ్చా అచ్చా రుమటెడ్ ఆర్థరైటిస్ ఒక వ్యాధి, దాంట్లో ఏంటంటే బోన్ కార్టిలేజ్ని తినేస్తుంది. ఓకే సో వీళ్ళు మెడిసిన్ సరిగా తీసుకోకపోతే అది ఫాస్ట్గా తినేసి అరుగుదల అనేది తొందరగా వస్తుంది. అచ్చా అచ్చా సో యూజువల్గా 45 years లో మనం టోటల్ నీ రిప్లేస్మెంట్ చాలా తక్కువ మందికి చేస్తాం. ఓకే సో వీళ్ళు కీలవాతం కానీ లేదంటే ఏమన్నా దీనికి కూడా ఏజ్ ఉంటుందా సార్ పార్షల్ చేయడానికి ఒక ఏజ్ టోటల్ అదే చెప్తున్నా, దానికోసం ఈ డిఫరెన్స్ చెప్తున్నా. రైట్ అలా ఏం ఉండదు. ఓకే సో మేము 45 లో యూజువల్గా పార్షల్ నీ రిప్లేస్మెంట్ చేయొచ్చు అని అనుకుంటాము, బట్ మేము 65 లో కూడా చేసాం. సో 45 లో యూజువల్గా నీ రిప్లేస్మెంట్ అవసరం పడదు. అచ్చా. బట్ ఈ లేడీ మొన్న చేసినాము, ఆమెకి రూమటైడ్ ఆర్థరైటిస్ ఓకే అది ఉండడం వల్ల టోటల్ నీ రిప్లేస్మెంట్ చేసాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పార్షల్ నీ రిప్లేస్మెంట్ లో ఒకటే భాగం అరుగుదల ఉంటుంది, ఓకే టోటల్ నీ రిప్లేస్మెంట్ లో జాయింట్ మొత్తం అరుగుదల ఉంటుంది. ఓకే సో అలాంటి వాళ్ళకి పార్షల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే సఫర్ అవుతారు. ఓకే సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ అది మాలాంటి మేము ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కాబట్టి కరెక్ట్గా చెప్పగలుగుతాం. రైట్ సార్ ఇంకొకటి నేను ఇంట్రోలో ప్రేక్షకులకు ఒక హామీ ఇచ్చా, 60 ఏళ్ళ వయసులో కూడా మీరు 20 ఏళ్ళలాగా పరిగెడతారండి. సో అంటే ఈ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆ స్టేజ్ వస్తుందా, ఎస్ ఆ అండి, నమ్మకం వస్తుందా? వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఓకే డెఫినెట్ గా నేను జాగింగ్ కూడా చేపిస్తాను పేషెంట్లతో. ఓ వావ్ Yes. ఓకే నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నీ రిప్లేస్మెంట్స్. పొద్దున అచ్చా. ఆపరేషన్ చేసి పేషెంట్ ని సాయంత్రం నేను అదే వాళ్ళ అడగాలనుకున్నాను. ఎనర్జీ లెవెల్స్ Yeah. మంచిగా ఉంది, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళని నడిపడం 100% గుడ్. అవునా వాళ్ళకి ఏంటి అంటే అరే ఇదేదో చిన్న ప్రొసీజర్ కదా, డాక్టర్ గారు నడిపిస్తున్నాడు నాకు ఇంకేంటి అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వెరీ నైస్ నేను అది చాలా నేనే దగ్గరుండి పేషెంట్లను నడిపిస్తా, ఓకే అది నేను పర్సనల్గా తీసుకుంటాను వండర్ఫుల్ వండర్ఫుల్. అట్లా. ఇంకొకటి సార్ ఇంకొక చాలా మందికి డౌట్ ఏంటంటే ఆ, మనకు గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్, ఉమ్. అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది తినడం కానీ దేనికైనా. సో ఈ ఆపరేషన్స్ తర్వాత ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. Yes. చాలా మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ Yes. విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న అది చేయొచ్చు. బట్ చేస్తే ఏంటంటే మనము ఆ రెండు స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఓకే సో దాన్ని మనం 18 to 20 years వస్తుంది అంటాం. ప్రాపర్ సర్జరీ ప్రాపర్ హ్యాండ్స్ లో చేస్తే 18 to 20 years ఈజీగా వస్తుంది. ఓకే బట్ ఇండియన్ వాష్రూమ్ లో కూర్చోడనప్పుడు మోకాలు అనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఓకే ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, ఓకే దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. ఓకే సో అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 years 12 years కి పడిపోవచ్చు. ఓహో సో దానికోసం యూజువల్ గా అవాయిడ్ చేస్తాం. అచ్చా అచ్చా బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను, అచ్చా కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు. బట్ రెగ్యులర్ గా చేయొద్దనే చెప్తాం, ఓకే దాని లాంగివిటీ అనేది పెరుగుతుంది. ఓకే రైట్ రైట్ సార్. ఇంకా మీరు రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్ యాక్చువల్గా మీరు. సో అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీ అనగానే డాక్టర్ గారు ఉండరేమో రోబోట్స్ వచ్చి చేస్తాయేమో అనుకుని, అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చనే కావచ్చు, అవునా? అంటే కొంచెం ఇంకా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా అవగాహన రావాలని ఈ ప్రశ్న అడుగుతున్నాను.
సో ఎప్పుడైనా రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఎప్పుడైనా రోబోటిక్ చేయలేదండి. రోబోటిక్ ఈజ్ అ సొఫిస్టికేటెడ్ మెషిన్. అచ్చా. దాంట్లో ఏఐ గానీ ఇవన్నీ ఉంటాయి. అడ్వాన్స్ Okay. టెక్నాలజీ ఉంటది బేసిక్‌గా. రైట్. బట్ దానికి బ్రెయిన్స్ అనేది ఉండదు. Okay. బ్రెయిన్ అనేది డాక్టర్‌దే. ఓకే. సో పేషెంట్ డేటా తీసుకొని మనం మెషిన్‌కి ఇస్తే ఆ మెషిన్ సర్టెన్ క్రైటీరియాస్ ఇస్తది. ఓకే. ఈ పేషెంట్‌కి ఈ పలానా పొజిషన్ ఉంది. నువ్వు ఇలా పెడితే బెటర్ అని ఒక సూచన సజెషన్. ఇస్తది. ఓకే. ఆ సజెషన్ మాత్రమే ఇస్తది. దాన్ని కూడా మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఆపరేషన్ టేబుల్ దగ్గర మీరు ఉంటారు. 100% మేమే చేయాలి. అదే అంటున్నా. డేటా కూడా మీరు మేమే ఎక్కడ- ఇయ్యాలి దానికి. మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని లేదు, ఇప్పుడు లేదు. మార్చేసి అంటే అది మారుస్తుందేమో అది అని. బహుశా వస్తదేమో ఫ్యూచర్ లో కానీ అవునా? ఎంతైనా కూడా ఆపరేషన్ అయితే మేమే కట్ చేయాలి, మేమే ఓపెన్ చేయాలి, మేమే అచ్చా. తీయాలి, ఓకే. దాని దగ్గర తీసుకోపోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. రోబోటిక్ ఎప్పుడు చేయలేదండి. ఇట్ Okay. ఈస్ జస్ట్ అ మిషన్ విచ్ ఇస్ సఫిస్టికేటెడ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్. సో రోబోస్ చేయడం అనేది ఏమి ఉండదు, ఇంపాసిబుల్. మీరే చేస్తారు, పక్కనే ఉంటారు కదా, అదేదో సజెషన్స్ ఇస్తుంది అంతే. అంతే, మనం దానికి డేటా ఇస్తే ఆ డేటాని తీసుకొని సజెషన్స్ ఇస్తుంది. ఆ Okay, సజెషన్ కూడా మనం తీసుకోవాలా లేదా అని మనం డిసైడ్ చేయాలి. okay. Right. సో ఆ ప్రాపర్ బ్రెయిన్ సర్జన్ ఆయన నాలెడ్జ్ ని ఆ దానికి మెషిన్ కి ఇస్తే ఆ Correct. డేటా కొలాబరేట్ చేసి చేసిన సర్జరీలే సక్సెస్ఫుల్ అవుతాయి. సూపర్. సో సాధారణ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, రోబోటిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి రికవరీ పర్సెంటేజ్లో తేడా ఉంటుందా సార్? 100% ఉంటుందండి. ఫాస్టర్ రికవరీ, ప్రిసిషన్. అంటే మనకి రోబోటిక్ లో ఏంటంటే అడ్వాంటేజ్ బోన్ ప్లేస్మెంట్, అంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సార్. ఎక్కడ పెట్టాలన్నది కూడా మనకి క్లారిటీ అనేది సర్జరీ కన్నా ముందే తెలిసిపోతుంది. ఓకే. మాన్యువల్ దాంట్లో అట్లా ఉండదు. మాన్యువల్ అచ్చా, దాంట్లో ఏంటంటే మిషన్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారంగానే కట్ చేయాలి. ఓకే. సో ప్రతి పేషెంట్ కి సేమ్ ఉంటుంది అది. అచ్చా అచ్చా. బట్ ఇదేంటంటే టైలర్ మేడ్. ఓ. సో మనం ప్రతి దానికి డేటా ఇస్తాం దానికి, Okay. ప్రతి పేషెంట్ అవును. ఆ పేషెంట్ డేటా తీసుకొని అది మనకి ఇది ఇస్తుంది. వండర్ఫుల్. సో ఇట్స్ అ టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అనుకోండి. ఇంకా ఓకే. సో అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. అక్యురసీ ఉంటుంది, ప్రిసిషన్ ఉంటుంది, ఇంప్లాంట్ పొజిషనింగ్ మంచిగా ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, ఓకే. బోన్ కూడా చాలా మినిమల్ గా కట్ అవుతుంది అచ్చా అచ్చా. కంపేర్డ్ టు ద మాన్యువల్ థింగ్. ఓకే. సో అది చాలా చూస్తున్నాను నేను. సూపర్. డెఫినెట్ గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్ కి. వండర్ఫుల్. సార్ తర్వాత ఆపరేషన్ తర్వాత ఓ సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. ఎస్. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళొచ్చు, అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్ గా నేను 2 weeks ఇస్తానండి వాళ్ళకి టైం. ఓకే. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 days లో పంపిస్తాం మేము. అచ్చా. ఒక మోకాలు చేస్తే 2 days, Okay. 2 చేస్తే 5 days. ఓకే. నేను 2 ఒకసారి చేయను యూజువల్ గా. ఓ. ఒకటి చేసిన తర్వాత 2 days గ్యాప్ కి ఇంకోటి చేస్తాను. సో ఓకే. సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాము. అచ్చా. సో ఒకటి చేసి 2 days తర్వాత ఆ 2 days వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. వాళ్ళ బాడీ కూడా కోపప్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 days. ఓకే. దాంతో వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. Okay. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. ఓకే. సో ఆ 2 days గ్యాప్ లో కూడా వీళ్ళని నడిపించడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడం అన్నీ చేపిస్తుంటాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 2 days కి ఇంకోటి చేసిన తర్వాత అచ్చా. 2 మోకాలతో నడిపించడము ఇవన్నీ చేసేసి 5th day వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఫీమేల్స్ అయితే నించోని కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు, ఓకే. ఇంటి వర్క్ పనులు చేసుకోవచ్చు. ఓ. బట్ బయటికి వెళ్ళడం మాత్రం 2 weeks టైం ఇవ్వాలి. 2 weeks ఈ పడుతుంది. 2 weeks లో ఏం చేస్తామంటే వాళ్ళకి చాలా మంది అడిగే ప్రశ్నకి, ఈ 2 weeks లో అగ్రెసివ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. ఎక్సర్సైజ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం నేర్చుకోవాలి, ఓకే. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం. రైట్. 2 weeks మనకి ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు ఈ 2 weeks లో ఎంత చేస్తారన్నది వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, ఓకే. ఎంత మంచిగా నడవచ్చు అన్నది. సో మా టార్గెట్ ఏంటంటే వాళ్ళు ముందు పెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా నడుస్తుండే చక్క అలానే నడిపించడం, ఓకే. ఆ లెవెల్ కి తీసుకుపోవడానికి 2 weeks టైం తీసుకుంటాం. వండర్ఫుల్ సార్. యశోద అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. ఎస్. దానిలో మీరు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్ మీది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంత వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంటుంది సార్ ఇక్కడ? ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండి, Okay. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, ఓకే. అండ్ వీఆర్ పార్ట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. Oh. బయట ఎక్కడ చూసినా కూడా మన యశోద సికింద్రాబాద్ స్టాండర్డ్స్ అనేది ఇంటర్నేషనల్ కి ఈక్వల్ గా దానిపైనే ఉంటుంది. ఓకే. మనం ఎక్విప్మెంట్ వాడడం కానీ మన అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకి ద క్వాలిటీ వైజ్ కూడా Yes. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ చాలా బాగుంటుందండి. హైదరాబాద్ లో సగం జనాభా మన హాస్పిటల్లోనే ఉంది ఇవాళ. ఎక్కడ చూసినా ఇదేంటి? Yeah. సో నేను ఒక యూనిట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదు, బట్ యా యశోద హాస్పిటల్ హాస్ గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ గ్రేట్ గ్రేట్. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ లో స్పెషలైజ్డ్ గా. వండర్ఫుల్. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఫార్వర్డ్. సూపర్. సరే అసలైన ప్రశ్న, వామ్మో ఎంత ఖర్చు అవుతుంది, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద డాక్టర్ అంటే అయిపోతాం మనం అనుకుంటారు. దాని బదులు
ఈ నొప్పులతో నడవడం బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? అది మేము రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము. బట్ నేను పేషెంట్స్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయితే ఓకే. సర్టెన్ ప్రైస్ ఉంటుంది డెఫినెట్ గా. మ్మ్. మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే we have invested so much రైట్. into the hospital అవును. to give a very good care to the patients. Yes. సో ఇది ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా ఖర్చు అవుతుంది. అవును. ఆ ఖర్చు ఏంటి అంటే, మనము చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్జరీ చెప్పంగానే, ఒక ప్రొసీజర్ చెప్పంగానే ప్రైస్ ఎంత అవుతుంది, మ్మ్. వాళ్ళ మొదటి ప్రశ్న ఇదే ఉంటుంది. ఆ ప్రైస్ చెప్పినప్పుడు వీళ్ళు షాక్ అవుతారు. బట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాస్ట్, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ యూ పెయిన్ ఫ్రీ లైఫ్. Yes. అంటే నీకు నొప్పి లేని జీవితం ఇస్తున్నాం. అవును. దాంతో నీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, నీ వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లైఫ్ ఇంకా పెరుగుతుంది, అన్నీ ఆ, పెరుగుతుంది. దాంతో నువ్వు నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అవును. దాంతో నువ్వు ఇంకా సంపాదించవచ్చు. బట్ ఏంటి అంటే, ఓకే సర్టన్ వాల్యూస్ ఉంటాయి డెఫినెట్గా. Right. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒక మోకాల్ మార్పిడి అనేది 1-2 ఇయర్స్ కోసం కాదండి. మనం ఒకసారి సర్జరీ చేస్తే 18 to 20 ఇయర్స్ ఈజీగా వస్తుంది, Super. ప్రాపర్ సర్జరీ చేసినప్పుడు, Okay. మాలాంటి డాక్టర్స్ చేసినప్పుడు. Yes. సో అప్పుడు ఏంటి అంటే, మీరు ఈ సర్టన్ వాల్యూ ఏదైతే మీరు ఇప్పుడు పే చేస్తున్నారో, అది 1 day 2 days కోసం కాకుండా, 1-2 years కోసం కాకుండా 20 yearsకి ప్లాన్ చేసుకుంటే, క్యాల్కులేట్ చేసుకుంటే హార్డ్లీ 12,000 to 15,000 per year మీరు ఖర్చు Right. పెడుతున్నట్టు. ఇంకొకటి సార్, ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి పెద్ద విషయం ఆ, కాదు. అదే మీ త్రూవే నేను చెప్దాం Yeah. అనుకుంటున్నాను. పేషెంట్స్కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు కరెక్ట్ యంగ్ ఏజ్లో, ఇప్పుడు నేను యాజ్ అ డాక్టర్, నేను కూడా నాకు కూడా ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్. Yes. నేను ఆల్మోస్ట్ 8 years నుంచి పే చేస్తున్నా. ఓకే. సో నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా, నాకు డాక్టర్ కూడా, నాకు అవసరం లేదు అని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఐ ఆల్సో నీడ్. ఎస్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ మీ ద్వారా మీరు కూడా కరెక్ట్ అండి. ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి అందరికీ. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ప్రయారిటీ అండ్ వెరీ ఇంపార్టెంట్. Yes. మిమ్మల్ని అదే కాపాడుతుంది. ఒక ఫెస్టివల్ కి అయ్యేంత ఖర్చు కూడా కాదు, ఒక యాన్యువల్ హెల్త్ పాలసీ తీసుకుంటే చాలా బెస్ట్ పాలసీస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ కూడా చాలా వచ్చేస్తున్నాయి. తక్కువ ప్రైస్ వచ్చేసినాయి. ఈ మధ్య జిఎస్టీ కూడా లేపేశారు అవునవును. దానికి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి అందరికి. ఈ కీ హోల్ సర్జరీ కూడా చేస్తారా సార్ మీరు? ఏంటివి కీ హోల్ సర్జరీస్? కీ హోల్ అనేది స్పోర్ట్స్ ఇంజరీస్ కి చేసే సర్జరీస్ అండి. దాంట్లో ఏంటంటే మజిల్ కట్ అనేది ఉండదు. ఒక చిన్న కీ హోల్ మాదిరిగా, అంటే ఒక చిన్న పిన్ పాయింట్ మాదిరిగా నీస్ లో, షోల్డర్స్ లో, యాంకిల్ లో, ఓకే. వ్రిస్ట్ లో, ఓకే. అలాంటి దాంట్లో చేస్తాం. ఇది ఏంటి అంటే, కండరం కట్ చేయకుండా లోపలికి కెమెరా పంపిస్తే మనకి జాయింట్ మనం ఓపెన్ చేసి చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఓకే. చిన్న కీ హోల్ తో అంటే లోపల అంతా అచ్చచ్చా. క్లియర్ గా కనిపిస్తుంది. Oh. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అది. ఓకే. చిన్న కీ హోల్ తో అంటే చిన్న హోల్ చేసి లోపల చూసుకుంటూ అంత రిపేర్ చేసేసి వచ్చేయచ్చు. అంతే. సో అంత Wow. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి మన సో దగ్గర. యువర్ ఫాస్ట్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటాం. సో దాంతో ఏంటంటే అడ్వాంటేజ్, రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో మనం ఏమి రీప్లేస్ కూడా చేయట్లేదు కాబట్టి రీకన్స్ట్రక్ట్ చేస్తుంటాం, రిపేర్ చేస్తుంటాం. ఎట్లాంటి ఇష్యూస్ కి వాడతారు సార్ ఇది? స్పోర్ట్స్ ఇంజరీస్, ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, క్రికెట్ ప్లేయర్స్ కానీ, షోల్డర్ ఇంజరీస్ కానీ, లిగ్మెంట్ టియర్స్ లిగమెంట్ టైర్స్, వాటికి కూడా చేస్తారా? దానికోసమే చేసేది స్పోర్ట్స్ మెడిసిన్. ఓకే. ఓకే. ఇది ఎందుకు హైలైట్ అయిందంటే, ఈ మధ్యలో ఈ స్పోర్ట్స్ మెడిసిన్స్ ఈ ఎక్కువ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయిపోయినారు. yes sir, అవును. కబడ్డీ ప్లేయర్స్ కానీ, మన ఇండియన్స్ లో క్రికెట్ 80% ఆఫ్ ద పాపులేషన్ క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడతారు. సో లిగమెంట్ టైర్స్ కానీ, లిగమెంట్ ఎందుకు డ్యామేజ్ అవడం, తెగుతుంది సార్? లిగమెంట్ ఎందుకు తెగుతుంది? అదే బ్యాడ్ పొజిషన్ లో రన్ చేయడం గాను, లేకపోతే బ్యాడ్ పొజిషన్ లో ఆడడం గాను. అచ్చచ్చా. సో మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు మా ఫోకస్ అంతా మ్యాచ్ గెలవడం దానిపైన ఉంటుంది. ఓకే. సో అట్లాంటి టైంలో ఇంజరీస్ అనేది సహజం. ఓకే. సో ఈ లిగమెంట్ టియర్ అయింది అంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాలా? మెడిసిన్స్ తో ఏమన్నా చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు ఏ ఏజ్ లో అవుతున్నది కూడా ఇంపార్టెంట్ అండి. అచ్చచ్చా. ఓకే. ఇప్పుడు 55-60కి వచ్చింది అనుకో, ఆల్రెడీ అరుగుదల ఉంటుంది. మోకాల గురించి చెప్తున్నా నేను. అవును. అలాంటి వాళ్ళకి మనము ఆల్రెడీ అరుగుదల ఉంది అంటే అంత సజెస్ట్ చేయం. ఓకే. బట్ యంగ్ ఏజ్ లో అరుగుదల ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇన్స్టెబిలిటీ అంటాం. అచ్చచ్చా. జాయింట్ జారడము, కదులుతున్నట్టు అనిపించడము, లేకపోతే ఉరుకుతున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు స్లిప్ అయి పడిపోతాన అనిపిస్తుంటది. అవునవును. ఇట్లాంటివి అనిపిస్తున్నాయి అంటే సర్జరీ చేయడమే ఓకే. బెస్ట్ ఆప్షన్. ఓకే. రైట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ఇట్లాంటి ఆపరేషన్స్ అయిన తర్వాత ఆ ఆటగాడు మళ్ళీ ఆ ఆట ఆడొచ్చా? ఆడగలడా?
ఓ ఎస్ 100%. దానికోసమే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది, స్పోర్ట్స్ స్పెషాలిటీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే నేను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ని యెస్. మళ్ళీ పోయి ఆడుకోవాలి, యెస్. అలాంటి వాళ్ళకి చేసే ప్రొసీజర్స్ ఇవి. ఓకే. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చు. ఎప్పటిలాగే ఆడగలరు. ఎస్, వావ్! ఇది అద్భుతం నిజంగా. ఎందుకంటే అదొక మిరాకిల్ అండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఒక్కసారి మన శరీరం మీద కత్తి పడింది, ఆపరేషన్ అయింది అంటే లేదు, లేదు. ఇక మునుపటి లైఫ్ ఉండదు అనే ముందు- ఫీలింగ్ లోనే ఉంటారు. ముందు అందరు బయట దేశం పోయి చేయించుకుంటుంటే అవును, yes. ఇప్పుడు ఇక్కడ అయిపోతున్నాయి అన్ని. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు వాటిల్లో కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోతాయి చాలా మందికి. సో వీటిని ఎట్లా డీల్ చేస్తారు సార్? ఇవి మళ్ళీ Okay. ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. రీసెంట్ గానే ఒక 10 days బ్యాక్ యంగ్ అబ్బాయి 27 years రోడ్ పైన పోతున్నాడు. ఓకే. ఏదో పెళ్లి అటెండ్ అయ్యో లేకపోతే గృహప్రవేశం అటెండ్ అయ్యిండు Okay. వాళ్ళ సిస్టర్ది. ఓకే. యాక్సిడెంట్ అయింది, కాలంతా నుజ్జు నుజ్జు అయింది. చిన్న హాస్పిటల్ తీసుకుపోతే కాలు తీసేయాల్సి వస్తుంది అన్నారు. ఎస్. వాళ్ళు లక్కీగా కరెక్ట్ టైంకి యశోదాకి తీసుకుని వచ్చారు. ఓకే. ఆ టైంలో నాతో ఫాలోఅప్లో ఉండేవాళ్ళు. తీసుకొని రాగానే నైట్ కేసు తీసుకున్నాము. మా యశోద హాస్పిటల్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ మోడల్ అప్రోచ్. అంటే Okay. ప్రతి డాక్టర్, ఇప్పుడు వాస్కులర్ ఇంజరీ ఉంది కాబట్టి వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, నుజ్జు అయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, బోన్ ఇరిగింది కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో ముగ్గురం కలిసి వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ 12 hours కష్టపడినాం. Wow. సో ఏదైతే వాస్కులర్ ఇంజురీ అయిందో ఆ వాస్కులర్ రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ 6 hours పట్టింది. ఓకే. నుజ్జైన మాంసంని రిపేర్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ అయ్యాను. మాది బోన్ ఉంది కాబట్టి మేము ఇంకొక 10 days లో దాన్ని ప్లేట్లు వేయాల్సి వస్తుంది. Okay. బయట నుంచి రాడ్ చేసి అతకబెట్టాము ఓకే. టెంపరీగా. ఓకే. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ప్రయత్నం ఏంటంటే కాల్ కాపాడడం. యంగ్ ఏజ్ 27, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో అక్కడ కాల్ తీసేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ మనం కాల్ కాపాడిన తర్వాత, సో అది మనం ఎప్పటికి మర్చిపోలేం. సూపర్ సూపర్. అట్లా. సో దీన్ని కాంప్లెక్స్ ట్రామా అంటారా సార్? Yes. సో యువర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఆల్సో. That also, yes. గ్రేట్ గ్రేట్. సో చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు 60+ వాళ్ళు బాత్రూంలో జారిపడి తుంటి విరగొట్టుకుంటుంటారు కదా. అవును. ఇది ఎట్లా సార్? దీన్ని ఎట్లా డీల్ చేయడం? సో ఇది బహుశా మీరు చూసి ఉంటే వాళ్ళు కింద కూడా పడరు, జస్ట్ కాల్ స్లిప్ అయ్యి ట్విస్ట్ అయినా కూడా 20 జాయింట్ ఇరగొట్టుకుంటారు. Yes. వీళ్ళకి ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్స్ అంటాం దాన్ని. ఓకే. ఇది 60+ ఉన్న వాళ్ళకి చాలా కామన్, అండ్ Okay. ఉమెన్ లో చాలా కామన్. ఇంకా ఓకే. ఎందుకు అంటే ఆస్టోపోరోసిస్. ఇప్పుడు బోన్ క్వాలిటీ అనేది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మా ఏజ్ గ్రూప్ అంటే మేము 40, 35-40లో ఉంటే బోన్ అనేది సిమెంట్ బ్రిక్ మాదిరిగా, సిమెంట్ బ్రిక్, ఓకే. అది పడినా ఇరగదు. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఏమవుతుంది అంటే ఆస్టోపీనియా అంటాం. ఓకే. ఆస్టోపీనియా అంటే రెడ్ బ్రిక్ మాదిరిగా. Okay. రెడ్ బ్రిక్ అంటే చూడడానికి గట్టిగా ఉంటుంది, పడితే మాత్రం ఇరిగిపోతుంది. ఇరిగిపోతుంది. అవును. అదే ఆస్టోపీనియా. అచ్చా. బట్ నెక్స్ట్ వచ్చేది ఆస్టోపోరోసిస్, ఓ. స్పాంజ్ మాదిరిగా. అది పడనక్కర్లేదు, చేతితో నొక్కితేనే ఇరిగిపోతుంది. ఓ. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు యూజువల్గా ఓల్డ్ పీపుల్ మరి నైట్ టైంలో మల్టిపుల్ అవును, టైమ్స్ అవును. యూరినల్స్ వెళ్ళాల్సి యూజ్ వస్తుంది. చేసుకోవడానికి పోతుంటారు. అవును. అలాంటి టైంలో నిద్రలు ఉండడం వల్లనో లేకపోతే అక్కడ వాటర్ ఉండడం వల్లనో మ్యాట్ ఉండడం వల్లనో స్లిప్ అవుతారు. అవును. ఈ స్లిప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పడనక్కర్లే, వాళ్ళు స్లిప్ అవుతున్నప్పుడు సపోర్ట్ చేసుకుంటుంటారు, అప్పుడే టక్కుమంటది. ఓకే. సో ఇది ఎందుకు అంటే బోన్ క్వాలిటీ అనేది చాలా పూర్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇలాంటి వాళ్ళని మనము బెడ్ రెస్ట్ ఇచ్చి, లేదు అంటే మనము రాడ్ చేసి పెట్టడం మంచిది కాదు. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి మనము టోటల్ హిప్ రిప్లేస్మెంట్ లేకపోతే హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం. ఓకే. బాల్ తీసేసి కొత్త బాల్ వేయడం. ఓకే. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నడుస్తారు వాళ్ళు. దాంతో వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బెడ్ రెస్ట్ ఉండదు. సో వీళ్ళు ఈ ఏజ్లో ఏమైపోతుంది అంటే వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇచ్చినాం అనుకోండి, మల్టిపుల్ కోమాబిడిటీస్ వస్తాయి. అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఓకే. బెడ్ సోర్స్ వస్తుంటాయి, పడుకొని అవును. పుండ్లు అవుతుంటాయి. అవును. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. రైట్ రైట్. సో చాలా మంది పేషెంట్స్ ఆలోచించుకొని వస్తా అంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అవును, అవును. సో మనం ఆపరేషన్ చేసేసినాం అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ డే నుండి నడచడం స్టార్ట్ చేస్తుంటారు. Wonderful. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా యశోదని డీల్ చేసింది కదా సార్. అవునవును. అది ఎట్లా ఏంటి సార్ ఆయనకు వచ్చిన ప్రాబ్లం? ఆయనకు కూడా అట్లనే జారి పడడం వల్ల ఫ్రాక్చర్ అయింది. ఓకే. మా హాస్పిటల్లోనే డాక్టర్ ప్రవీణ్ రావు సార్ అని ఉంటాడు, Yes. చాలా సీనియర్ మోస్ట్, చాలా మంచి డాక్టర్. ఓకే. అతనే ఆపరేట్ చేశాడు. ఓకే. సో ఇట్ వెంట్ వెల్ అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు నడుస్తున్నాడు. Yes, అవును. సో దట్ ఈస్ హౌ ఇంప్రూవ్మెంట్ అంటే అంటే ఈ వయసులో అలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ అద్భుతంగా నడవడం, మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేసింది అవునవును. కేసీఆర్ కి. ఎస్, సో మీ అలా ఆ ఏజ్ వాళ్ళకు కూడా ఆ ఏజ్ వాళ్ళకే వస్తుంది Yes. యూజువల్ గా. ఆ- సో అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. అంటే కేసీఆర్ చూస్తే వాళ్ళకి భరోసా, ఓకే కేసీఆర్ సార్ బాగానే ఉన్నాడు కాబట్టి మనం కూడా బాగానే ఉంటాం. అది యశోదరాని జరిగింది కాబట్టి అట్లాంటి ప్రొసీజర్స్ జరుగుతుంటాయి. వండర్ఫుల్. అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తుంటాం కాబట్టి. ఎస్, సూపర్ సూపర్. ఇంకొకటి సార్, ఈ షుగరు, బీపీ
హార్ట్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళకు ఇట్లాంటి కాంప్లెక్స్ ట్రామా ఆపరేషన్లు చేయొచ్చా సురక్షితమైన వాళ్ళకు కూడా? 100% సురక్షితమే అండి. ఓకే. ఎందుకంటే మనము ఒక ప్రొసీజర్ చేస్తున్నామంటే అంత ఈజీగా తీసుకోము సర్జరీకి. ఓకే. బ్లడ్ టెస్ట్లు అవ్వాలి, స్క్రీనింగ్ అవ్వాలి, హార్ట్ టెస్ట్ అవ్వాలి, 2D ఎకో అంటాము, ఈసీజీ అవ్వాలి. ఇవన్నీ మన మత్తు డాక్టర్లు చూస్తారు. ఓకే. ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం. ఓకే. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఫిట్నెస్ ఇచ్చి, సార్ మీరు టెన్షన్ తీసుకోకండి, మీకు ఎన్ని అవర్స్ కావాలి సర్జరీకి అవన్నీ ఓకే. చెప్పిన తర్వాత మనం సార్ మేము ఇన్ని అవర్స్లో చేస్తామని చెప్తే వాళ్ళు దాని ప్రకారంగా ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి అన్నది వాళ్ళు కరెక్ట్గా చూసుకొని ఇస్తారు. ఓకే. అండ్ సర్జరీ తర్వాత మా దగ్గర ఫిజిషియన్స్ ఉంటారు, మ్మ్. ఎండోక్రైనాలజిస్టులు ఉంటారు, షుగర్ Yes. బీపీ ఏమైనా ఉంటే Okay. కార్డియాలజిస్టులు ఉంటారు. ఓకే. సో రొటీన్ చెకప్స్ అన్నది సర్జరీ తర్వాత ఓకే. ఏం ప్రాబ్లం ఉన్నా కూడా కరెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సూపర్. దాని అడ్వాంటేజే మనము ఈ కార్పొరేట్ సిస్టమ్ యశోద హాస్పిటల్, correct. సికింద్రాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్స్ లో వర్క్ చేయడము. ఓకే. ఎందుకంటే మల్టీ మోడల్ అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు ఓకే. దీంట్లో, ఓకే. హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తుంటారు. ఓకే. అందుకే కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ. కరెక్ట్, కరెక్ట్. సార్ మీరు పెయిన్ మేనేజ్మెంట్లో కూడా స్పెషలిస్ట్ మీరు. సో ఈ చాలా మందికి దీర్ఘకాలికంగా ఉండే నొప్పుల్ని ఎస్, సో తగ్గించడానికి ఏమన్నా ఆధునిక పరిష్కారం లేదా సర్జరీ కాకుండా? అదే అండి, నేను అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాను కొంతమందికి. అచ్చా అచ్చా. సో స్కాన్ లో చూసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తుంటాను. ఓ, ఆ. కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి, వేరే డాక్టర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాము, Okay. పెయిన్ స్పెషలిస్ట్ అని. ఓకే. నేను ఫెలోషిప్ చేశాను దీంట్లో. Yes, బట్ అవును. ఆర్థోపెడిక్ సైడ్ నుంచి పేషెంట్స్ కి ఆర్థోపెడిక్ జాయింట్స్ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయడానికి. ఓకే. ఇంకా కొన్ని కాంప్లెక్స్ కూడా ఉంటాయి, ఓకే. దానికి అనస్థీషియా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాం ఓకే. అట్లా. సో ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి మీరు అంటే ఫర్ ఎవర్ ఏమన్నా సలహా ఇస్తారా మా ప్రేక్షకులకి? అది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఒక ఏజ్ 3 ట్రిప్స్ ఇవ్వండి. 3 మీరు ఏజ్ పెరగకుండా ఉండగలుగుతారా అంటే అది అది అసాధ్యం. అసాధ్యం కదా. ఇది కూడా అంతే. బట్ ఓకే. హెల్తీ లైఫ్ స్టైల్ కోసం నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొబిలిటీ, ఓకే. అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఓకే. రైట్. గుడ్ ఫుడ్, ఓకే. అంటే And- కాల్షియం రిచ్ ఫుడ్. కాల్షియం రిచ్ ఫుడ్, రైట్. ఫుడ్ ఏదైనా హెల్తీ ఫుడ్. ఓకే. రైట్. అంటే అంటే మళ్ళీ ఇంట్లోనే తినాలి, హోటల్లో తినొద్దు అసలు. ఇంకా అట్లా చెప్తే ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతారు. సో అప్పుడప్పుడు it's మీరు okay. చెప్పకండి, నాకు నేను చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఓకే, బట్ Right. రెగ్యులర్ అయితే హెల్తీ ఫుడ్ ఎస్. అండ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. రైట్. అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ సార్. ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ మొబిలిటీ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఓకే. ఎంత మొబైల్ ఉంటే, ఎంత నడవడం ఉంటే, Okay. ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత హెల్త్ మంచిగా ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు ఈ వీగన్ డైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, పాలు తాగని వాళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వీళ్ళకి ఈ అంటే ఈ కాల్షియం ఎట్లా వీళ్ళకి అందుతుంది? వెజిటేబుల్స్ ఉంటాయండి ఉంటుందా చాలా. వీగన్ డైట్ లో యాక్చువల్లీ కూడా? అన్నిట్లలో ఉంటది డైట్ Ah. అనేది. వాళ్ళకి ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు, అవును, నాన్ వెజ్ తిన్నారు, అవును, దాంట్లో ప్రోటీన్ ఉండదు అంటారు. అవును. కానీ ప్రోటీన్ వెజ్ లో కూడా ఇంకెక్కువ ఉంటది. ఓకే. ఓ, సో ప్రాపర్ డైటీషియన్ సపోర్ట్ తోటి మీరు వెజిటేరియన్సా, వేగన్సా, నాన్ వెజిటేరియన్సా వాళ్ళ సలహాలు తీసుకొని యూ ఫాలో దట్ వన్, అచ్చా. విల్ బి వెరీ గుడ్. రైట్ సార్. భవిష్యత్తులో ఇప్పుడు అంటే ఎముకలు ఎరిగితే మీరు రాడ్స్ అవి వేస్తుంటారు కదా, భవిష్యత్తులో 3D ప్రింటెడ్ ఎముకలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 3D ప్రింటెడ్ ఎముకలు ఆల్రెడీ వచ్చినాయండి, Wow. ఆల్రెడీ చేస్తున్నాం, వాడుతున్నాం కూడా. Seriously? కాంప్లెక్స్ Okay. డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి 3D ప్రింట్ బోన్స్ తయారు చేయడము, మెటల్స్ తయారు చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. సూపర్. ఓకే. బట్ ఫ్యూచర్ ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా ఎలాంటివి వస్తాయన్నది చూడాలి మనం. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్. సో మామూలుగా మనం వేసుకునే చెప్పులు కానీ షూ కానీ మన మోకాళ్ళ మీద జాయింట్స్ మీద ప్రభావం చూపిస్తాయా? డెఫినెట్ గా చూపిస్తుందండి. సో ఎలాంటివి ఎన్నుకోవాలి? సో ఇప్పుడు నేను కూడా ఎక్కువసేపు సర్జరీలో నించుంటా కాబట్టి Yes. నేను జెల్ ఫోమ్ షూస్ లాంటివి వాడుతుంటాను. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు కూడా కొంచెం హైలీ జెల్ ఫోమ్ షూస్. జెల్ ఫోమ్ లాంటి ఏదైనా కూడా అచ్చా అచ్చా. కొత్తగా వచ్చినాయి ఇప్పుడు. ఓ, నేను ఇప్పుడు మంచి కంపెనీస్లో అన్నిట్లో ఉన్నాయండి. ఓకే. ఇంటి లోపల కూడా చెప్పులు వాడమని చాలా మంది చెప్తాను. కొంతమంది ఇంట్లో మేము వాడలేమని అంటారు. ఓకే. ఇలాంటి వాళ్ళకి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ప్లాంటర్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళకి కామన్. ఓకే. సో చెప్పులు వేసుకోండి, ఎంసీఆర్ చెప్పులు అని దొరుకుతాయి లోపల అచ్చా. వాడడానికి ఇంట్లో, అచ్చా. ఓకే. డాక్టర్స్ చెప్పులు. బయటికి మాత్రం ఎక్కువసేపు నించున్న వాళ్ళకి, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి మాత్రము ప్రాపర్ షూస్ వాడితే బెటర్. ఓకే. ఇంట్లో కూడా? బయట బయట ఇంటి ఇంట్లో లోపల మెథడ్ చెప్పులు దొరుకుతాయి. మెథడ్ చెప్పులు అంటే ఎంసీఆర్ చెప్పులు అంటాం మేము, డాక్టర్ చెప్పులు. ఓహో. అవి కొంచెం మెత్తగా ఉంటాయి, అవి కొనుక్కొని వాడుకోవచ్చు. దాంతో వాళ్ళకి నొప్పులు కూడా తగ్గుతాయి. సూపర్ సూపర్. సార్ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి, ఎక్కడెక్కడ ఏ టైంలో కలుస్తారు? మా వాళ్ళు చాలా మంది అడుగుతారు, అందుకని. సార్ నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో 9 to 5 ఉంటానండి, ఓకే. మండే టు సాటర్డే. ఓకే. దాని తర్వాత మీకు అవైలబుల్ కావాలి అంటే నేను మయోర్తో సెంటర్ అని
సైనిపూరిలో ఉంటుంది. ఓకే. దాని నంబర్స్ మీ యాహ్! స్క్రీన్‌లో స్క్రీన్ మీద కనిపిస్తది. కనిపిస్తున్న నెంబర్‌లు. అది యెస్. ఫాలో చేసుకొని రావచ్చు. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు గదా! అంటే మోకాలు నొప్పులు అనగానే అమ్మో! మన మోకాలు చిప్పలు తీసేస్తారు, మొత్తం కత్తిరిచ్చేస్తారు. ఇట్లాంటి భయాలేం అక్కర్లేదు. చాలా చిన్న సర్జరీ ఇప్పుడు ఆధునిక పద్ధతులొచ్చేసాయి. రోబోటిక్ టచ్ వచ్చేసింది కాబట్టి చాలా అక్యురేట్‌గా చేస్తున్నారు. అద్భుతంగా 1 డేలోనే ఉదయం చేస్తే సాయంత్రం మీరు నడిపించేస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి భయాందోళన అక్కర్లేదు. డాక్టర్ గారు చెప్పిన ఒక సూచన అద్భుతమైనది ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు. తీసుకుంటే ఎన్ని లక్షలైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీలు చూసుకుంటాయి కాబట్టి చాలా వరకు మనకుండే ప్రధానమైన భయాలు రెండే. అయ్యో! మోకాళ్ళకి ఏమన్నా అయి తీసేస్తారేమో అనే భయం. అది అలాంటి అవసరం లేదు. రెండోది ఖర్చు గురించి. మీరు గనుక సరైన ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఖర్చు సమస్య కూడా ఉండదు కాబట్టి ఇక డాక్టర్ గారి అనుభవం వారిని చూసారు. ఇటలీలో నేర్చుకొని వచ్చారు. ఇక్కడ అక్కడ కాదు. సో, అద్భుతమైన అక్యురసీ ఉన్న డాక్టర్ 100% అక్యురసీ అండ్ ఇంత పెద్ద హాస్పిటల్ సికింద్రాబాద్ యశోద అంటే మీకు తెలుసు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఫోన్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడండి. అద్భుతంగా మీ సెకండ్ ఇన్నింగ్స్ పరిగెత్తే మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించండి. అంతే కదా సార్? థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్స్. మచ్. ఇది డాక్టర్ విక్రమ్ బైరే గారి మన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.